మనకి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. దైవ సేవకులకి కూడి వచ్చిన మీ అందరికీ దేవుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ముందుగా నాకు అంటే వాక్యం చెప్పడానికి నాకు ఈ అవకాశం ప్రతాపం ఇచ్చారు, సేవకులు ఇచ్చారు, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే మనం మొదటి మాట దేవుడిది 7 మాటల్లో మొదటి మాట మనం ధ్యానం చేసుకుందామండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని దేవా యేసయ్య తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు అయినా దేవానైనా యేసయ్య, ఈ శుభ శుక్రవారం దినాన తండ్రి నైనా మేమందరం కూడుకోవడానికి తండ్రి ప్రభు యేసయ్య మీరు సాయం చేశారు నాయన, దాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవానైనా తండ్రి యేసయ్య, ఈరోజు ఈ దినాన తండ్రి ఈ 7 మాటల ద్వారా మాతో మాట్లాడమని, ఆ మాటలను మా జీవితంలో కనబరచమని ప్రతిమలాడుకుంటున్నాం ప్రభా. ముందుగా తండ్రి నన్ను యేసయ్య, మేము మాట్లాడుతున్న మాటలు కానీ ఏమీ కానీ వేరే విధంగా కాకుండా నీ మాటల ద్వారా మమ్మల్ని కనపరచమని, మీరు మాకు తోడు ఉండమని ప్రార్థిస్తూ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్. ముందుగా ఈ శుభ శుక్రవారం దినాన యేసు క్రీస్తు నామములో 7 మాటలు మనం వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి. అయితే ఇందాక మాయ చెప్పారు, కానీ కొన్ని నాకు కూడా ఎందుకు కొంచెం మళ్ళీ చెప్పాలని ప్రేరేపణ వచ్చింది. చిన్న మాటలు చెప్తాను. చాలా మందిలోనే ఒక ప్రశ్న ఉండిపోయింది. అదేంటంటే సంవత్సరం పాటులోనే అంటే ప్రశ్న అంటే నాకు కొంత నా ఫ్రెండ్స్ అడిగారు కూడా, మీరు సంవత్సరం పాటు శుక్రవారాలు ప్రార్థన చేసుకుంటారు కదా, ఈరోజే గుడ్ ఫ్రైడే ఎందుకు అనేసి. నేనైతే నాకు తెలిసిన వరకు నేను చెప్పాను, సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి, అవన్నీ మేము ప్రార్థనలకు వెళ్తాం. కానీ ఈ వారం అనేది మాకు ఒక ప్రత్యేకమైన వారం. ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే. చాలామంది అడిగారు, యేసు ప్రభు చనిపోతే మీకు గుడ్ ఫ్రైడే ఎలాగ అవుతుంది అనేసి. నేను చెప్పాను, యేసు ప్రభు చనిపోతే గుడ్ ఫ్రైడే అవుతుంది మాకు. ఎందుకంటే ఆయన మా పాపాలని అన్నిటినీ క్షమించి మా కోసం భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టారు. దాని గురించి నేను చాలామంది చెప్పాను. దాన్ని బట్టి దేవునికి స్తుతించాను. నేను అలా చెప్పడానికి చాలా గర్వపడ్డాను కూడా. అయితే ఆయన మన పాపాలని క్షమించాడనంటే మన కోసం సిలువలో త్యాగం చేసి తన ప్రాణాలని విడిచి జీవము, నిత్య జీవం మన కోసము ఆయన సిలువలో త్యాగం చేశాడు. ఎంత మంచి గొప్ప దేవుడు అంటే ఆయన. హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం మాట్లాడుకున్న మొదటి మాటలోని వెళ్ళే ముందు చిన్న మాట చెప్పాలి. ఇందాక మాయ చెప్పారు, యేసు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడో దాని గురించి భూమి మీదకి వచ్చారు. ఆయన ఏం చేయాలనుకున్నారు? ఆయనకి ఎవరో శిక్షించడం కాదు, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారు రూపంలో భూమి మీదకి పంపించి మనందరి కోసం మన త్యాగాలని, ఆయన త్యాగం మన కోసం తీర్చాడు అనమాట. అంత మంచి దేవుడు అనమాట. అయితే ఈ మాటలు చెప్పే ముందు నేను ఏం చేస్తానంటే, మనం ఆయన ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించారనేసి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఆ విషయాన్ని మనం చెప్పడానికి చాలా సంతోషించండి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే రోజు అంటే చాలామంది మన స్నేహితులు వెళ్ళడానికి ఇబ్బంది పడతాం. కానీ దేవుని ఇలాగా సిలువలో మన కోసం తన యొక్క శరీరాన్ని, ఇప్పుడు మనం చిన్న సూది గుచ్చితేనే మనం తట్టుకోలేము, అలాంటిది ఆయన్ని సిలువలోని 2 చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి ఎంత శ్రమ ఉండదే. మామూలుగా మనం చిన్నది గాజు పెంకు గుచ్చితేనే ఏదైనా ఇబ్బంది పడతాం, అలాంటిది ఆయనకి సిలువలో పట్టుకుంటూ పెట్టి కొట్టి ఆయన లేపుతున్నప్పుడు, మామూలు ఇలా లేపుతూ ఓకే, ఆయన లేపుతున్నప్పుడు, శరీరం ఇలా లేపుతున్నప్పుడు ఈ చెయ్యి ఇలా ఉంటుంది. ఆ చెయ్యి ఎంత కిందకి అవుతుంటే ఈ ఇలా లేపుతున్నప్పుడు ఆ బాడీ కిందకి అవుతుంది, ఎంత పెయిన్ వస్తుందండి. అంటే మన కోసం ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత వేదన అనిపించాడు. అలాంటి దేవుని త్యాగం మన మీద చూపించిన ప్రేమ బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందామండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు ఇంకో చిన్నవాటండి. ఇంతకు చెప్పారు మాయ, పెంతు పిలాతు. అది ఆయనకి తెలుసు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, అయినప్పుడు కూడా ఆయనకి మరణశిక్ష విధించాలి. అంటే వాళ్ళు ముందుగా ఫిక్స్ అయిపోయారు, ఆయన దేవుని రూపంలో వచ్చాడని వాళ్ళకి తెలుసు, అయినప్పుడు కూడా ఆయనకి మరణశిక్ష విధించాలి.
ఇందులో మహాశిపురు ఏంటంటే ఏ పాపం ఈయన నిర్దోషే, కానీ పాపం చేసిన ఎవరికైనా కోర్టులో నించుని పెట్టాలి, ఏదైనా చేయాలి. కానీ ఈయన ఏ నేరము చేయకుండా, ఏ పాపము చేయకుండా ఆయనని ఆరు సార్లు కోర్టులో నించుని పెట్టారు. అది కూడా ఒక రోజు 2 రోజులు 12 గంటల వ్యవధిలో, ఎంతసేపు అండి? 12 గంటల వ్యవధిలో 6 సార్లు ఆయన్ని కోర్టు ముందు నించుని పెట్టారు. నెక్స్ట్ కోర్టు ముందు 6 నించుని పెట్టారు. అది కూడా అర్ధరాత్రి వేళ తీర్పు తీర్చారు. అది ఎంతవరకు న్యాయం అండి? అర్ధరాత్రి ఎక్కడైనా ఉంటుందండి కోర్టు తీర్పు తీరుస్తారండి? ఎక్కడ కోర్టు తీర్పు తీర్చరు. కానీ అర్ధరాత్రి వేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి నిర్దోషి అయినప్పటికి కూడాను ఆయన్ని కోర్టులోనే తీర్పు తీర్చారు. ఆయన ఇప్పుడు మామూలుగా ఒక నిర్దోషి అయినా చివరి కోరిక అడుగుతారు ఎవరికైనా, నీ చివరి కోరిక ఏంటి అనేసి. కానీ యేసు ప్రభు అక్కడ ఒక్క మాట కూడా లేదు. ఎందుకంటే అది దేవుని చిత్తం. తండ్రి అయిన ప్రభు ఆయనకి ముందుగా మాట ఇచ్చారు కాబట్టి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఆయన వచ్చిన కార్యమే అది. మనందరి కోసం మన పాపాలని కడగడానికి సిలువలో ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దామండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ముందుగా నేను చెప్తుంది ఏంటంటే, ముందుగా మనం ఫస్ట్ వచ్చేద్దామండి, వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 24:34 వచ్చాం. ఎవరైనా చదువుతారా? తండ్రి మీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈయన సిలువులో 7 మాటలు పలికారు. అది కూడాను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు. ఈ 6 గంటల వ్యవధిలో ఆయన పలికిన 7 మాటలు. ఈ 7 మాటలను కూడా మనం ఎలాగంటే, మనం ఈ 7 మాటలు మన జీవితంలో పట్టుకొని నిలబడాలి. ప్రతి ఒక్క మాట విలువైన మాటలు. మనం మాట్లాడే మామూలుగా ఏవో మాట్లాడితే వ్యర్థమైన మాటలు, కానీ ఈ 7 మాటలు కూడా చాలా విలువైన మాటలు. మొదటి మాట క్షమించడం. క్షమించిన మాట ఎంత విలువైనదనంటే, మనం అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారన్నప్పుడు మనకు తెలిసిన మన దృష్టిలో అది జరిగినప్పుడు కూడా మనం క్షమించాలి. కానీ మనం అంత బ్యాంక్ రియాక్ట్ అవ్వం. కానీ యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి, దేవా వీరెవరెవరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్షమించమని అడిగాడు. ఎంత గొప్ప మనసు అండి. మనకి మనం పరీక్షించుకుంటే, అంటే నేనేది ఈరోజు వాక్యం ఇచ్చారు చెప్పారని కాదు, కానీ నేను కూడా ఏ రోజు కూడా కొన్ని విషయాల్లోనే క్షమించకపోయి ఉండొచ్చు. ప్రశాంత్ అక్కడ చూస్తుంది, నువ్వు చెప్తున్నావు కానీ ఏ రోజైనా ఎన్నిసార్లు నన్ను క్షమించావేంటి అనేసి. నిజమేనండి, మనం జస్ట్ మన కోసం ఆయన ప్రాణం పెట్టి క్షమాపణలు ఇస్తూ వచ్చారు ఆయన. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అండి. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పాప క్షమాపణల్ని మన నుంచి దూరపరిచి మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు. ఎంత గొప్ప మనసు అండి అది. అలాంటి మనసు మనకు ఎవరికైనా ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా చెప్పండి? దాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడండి. అంత గొప్ప దేవుడు మన పట్ల, మన జీవితాల పట్ల ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని ఎవరు తీయక్కర్లేదని ఆయన ముందు ఆయనకి తెలుసు ఆయన ప్రాణం మన కోసం అర్పిస్తాడని. అందుకని నేను చెప్పాను కిందకలా, ఆయనకి అవకాశం ఉన్నప్పటికి కూడాను ఆయన ఒక మాట కూడాను జడ్జి ముందు ఆడలేదు. ఎందుకు? ఎవరెవరో ముందుకుండా ఇందుకు మాయ చెప్పారు, ఎవరెవరో చంపాలనుకున్నప్పుడు కూడాను ఈయన ఈ దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైతే సిలువ మీద ప్రాణం అర్పించాలో అప్పుడే ఆయన సిలువ మీద మన కోసం, మన పాపాల కోసం ఆయన సిలువ మీద ప్రాణం అర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఏంటండి, కొన్నిసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు కూడాను, దేవుని బిడ్డలైనప్పుడు కూడాను కొన్ని మాటలు తప్పుగా వస్తుంటాయి కొన్ని విషయాలు. అలాంటప్పుడు దేవునికి మన క్షమాపణ, కొన్ని మనం తప్పు చేసినప్పుడు కూడాను కొంతమందికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ముందు వచ్చి దేవుని సన్నిధిలోని ఒంటరిగా, కొన్ని ఎవరికి చెప్పదు, దేవుని దగ్గర ఒంటరిగా క్షమాపణ అడిగితే దేవుడు ఖచ్చితంగా క్షమాపణ తీరుస్తాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు అలాంటి క్షమాపణ తీర్చాడంటే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మనం చేసిన తప్పు ఒప్పుకుంటే గానీ ఆ క్షమాపణ మన నుంచి తీరిపోదు.
ఆ క్షమాపణ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఎంత గొప్ప కార్యం జరుగుతుందో తెలుసా మన జీవితంలో. కొంతమంది కొన్ని విషయాల్లోని అంటే బైబిల్లో రాసి ఉంది, మనం చేసిన పాపాలను బట్టే రోగాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయనేసి. అంటే మనం చేసే పాపాలను బట్టే కొన్ని వస్తాయని కాదు, పాపాలు బట్టి వస్తాయి, కానీ కొన్ని దేవుని మహిమ కొరకే వస్తాయి, దేవుని మహిమ చూపించడానికి. ప్రశాంతి విషయంలో అదే జరిగింది. మేము చాలా సాక్ష్యం చెప్పాం. ప్రశాంతికి వచ్చిన ప్రాబ్లమ్స్ చూస్తే అసలు డాక్టర్స్ అందరూ చాలా వరకు ఇచ్చేశారు, కానీ అది మాకు, మా కుటుంబానికి, మా జీవితంలో, మన సంఘం తరపు నుంచి కూడా దేవుని మహిమ కొరకు ఒక సాక్ష్యంగా నిలబడింది దానికి. అంటే దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు మా జీవితంలోని. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు క్షమాపణ అనేది మనం ఇందులో ఎక్కువ ఈ మొదటి వాక్యంలో చూసుకునేది ఏంటంటే క్షమాపణ. ఈ క్షమాపణ అనేది ఇప్పుడు మామూలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జైల్లో ఉన్నదండి. జైల్లోనే వాళ్ళకి కొన్ని 7 years 10 years వేస్తుంటారు. వాళ్ళకి శిక్ష చేసినప్పుడు అనమాట వాళ్ళకి అది సత్ప్రవర్తన ద్వారా రిలీజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకంటే వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ అవన్నీ ద్వారా వాళ్ళకి సత్ప్రవర్తన ద్వారా వాళ్ళకి రిలీజ్ చేస్తుంటారు. అయితే ఒక అధికారి ఒక జైలుకి వెళ్ళాడంట. జైలుకి వెళ్ళినప్పుడు మొదటి ఖైదీకి అడిగాడంట, రా బాబు నీకు ఎందుకు శిక్ష వేశారని. అంటే నేను ఏ పాపం చేయలేదండి, నాకు ఏ పాపం తెలియదు, నేను చాలా మంచి అన్నానంట. సరే అని చూరుకున్నాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు, అలాగే అడిగాడు. వాడు 3 4 చివరి వాడి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన మాట్లాడట్లేదు. పిలిచారంట అధికారి, నువ్వేం మాట్లాడట్లేదు అంటే, సార్ నేను చాలా పాపాలు చేశానండి, నేను చాలా పాపాలు చేశాను, నేను మంచివాడినే కాదు, దరిద్రుణ్ణి, దీనుణ్ణి, అందుకే నన్ను వేశారండి, నన్ను క్షమించి ఆయన అధికారి ముందు వచ్చి నన్ను క్షమించండి బ్రతిమలాడుకున్నాడంట. అయితే అప్పుడు అధికారి ఏం చెప్పాడు తెలుసండి, పాపం చేశాడంటే కదా, ఫోన్లేంటి వదిలేండి అంటది. అయితే ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది మంచి వాళ్ళు ముందు వీళ్ళందరూ మంచి వాళ్ళు అంటున్నారు, 10 మంది ఖైదీలు కూడా మంచి వాళ్ళే, కానీ ఈ ఒక్క ఖైదీయే పాపం చేశారు అంటున్నారు. ఎంతమంది మంచి వాళ్ళ ముందు ఈ పాపస్తులు వదిలి ఈ పాపని బయటికి పంపించండి, మంచి వాళ్ళని ఇక్కడ ఉంచండి అని చెప్పాడంట. అంటే అక్కడ మనకి ఏమర్థమైంది అంటే మనం మన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు అనమాట. అంటే ఎంత మంచి, అంటే ఈ ప్రపంచంలోనే మన పాపము వచ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే తీర్పు తీర్చే, అంటే బయట ఎన్నో పూజలు రాళ్ళు రప్పులు చేస్తారు, వాళ్ళు ఎవరైనా తీర్పు తీర్చగలరండి? కానీ తీర్పు తీర్చే వ్యక్తి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే దేవుని సన్నిధిలో మనం చేసిన పాపాలని ఆయన క్షమాపణ అడగాలి. మన జీవితంలో ఎవరైనా మనకి తెలిసి తెలియని తప్పులు చేసినా సరే ఒకసారి ఆలోచించి వాళ్ళకి క్షమాపణ ఇవ్వాలి. ఈ చిన్న మాటలు దేవుని దీవించును గాక.